విశాఖ జిల్లా గాజువాక టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు గాజువాక తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి ఎర్ర మధులత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సురక్షితంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లో ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక తెలుగు మహిళలందరూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో లక్కోజిదేవి, నమ్మి, పుష్పలత, పి జ్యోతి, సంతోష్ని, చల్లచందు, కె లక్ష్మి, ఉమా మహిళలు పాల్గొన్నారు. నా పేరు మాధవీలత, మాది గాజువాక నియోజకవర్గం. నేను స్టేట్ అంగన్వాడీ ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఆరాధ్య దైవమైన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మహిళలందరం కలిసి, కూటమి మహిళలందరం కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మా పల్లాగారి ఆఫీసులో, మా పల్లాగారు అక్కడ మంగళగిరి ఆఫీసులో ఉన్నా సరే మేమందరం ఆయన తరపున మేము ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మా చంద్రబాబు గారు ఇంకా జరుపుకోవాలని, నిత్య యువకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే గుర్తొచ్చేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దమ్మున్న లేడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. మచ్చలేని చంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు. దేశానికి కాదు, ప్రపంచ దేశాల్లో పేరు పొందిన వ్యక్తి, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. అంటే అభివృద్ధి చెందాలన్న ఈరోజు రాష్ట్రాన్ని కుక్కల పాలు చేశారు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణమైన స్థితిలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలో మనందరికీ చూసాము. కానీ అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి, బాబు గారి విజన్ మనకు ఉండాలి అని చెప్పేసి, అంటే ఎక్కడ విదేశాల్లో ఉన్న యువత అందరూ కలిసి కసిగా పనిచేసి బాబు గారిని సీఎం చేయాలనే సంకల్ప బలంతో అందరం కలిసి సమిష్టిగా కూటమి ప్రభుత్వం అందరం కలిసి మేము కష్టపడి పనిచేసాం కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఆయన్ని జైల్లో పెట్టి ఎంతో అవమానించారు. కానీ బాబు గారు ఎక్కడ తొనకకుండా బెనకకుండా మీ అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు, మీకు నేనే ఉంటానని చెప్పేసి ఆ రోజు భార్యను అవమానించిన అసెంబ్లీలో అక్కడ శబ్దం చేశాడు, నేను సీఎం అయిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాను, కుర్చీలో కూర్చుంటానని చెప్పి శబ్దం చేశాడు. ఆ శబ్దాన్ని ఈరోజు నిజం చేశాము. అందరు కలిసి, కార్యకర్తలు కాదు, మన బీజేపీ కానీ జనసేన ప్రభుత్వాలు వీళ్ళందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి కష్టపడి పనిచేసి బాబు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. బాబు గారు అంటేనే అభివృద్ధి అంటేనే బాబు గారు. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు గాజువాక పార్టీ ఆఫీస్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మా సోదరి మనందరూ కూడా విచ్చేసి కేక్ కటింగ్ చేశాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలని తెస్తున్నారు. అలాగే ఆయన ఇంకా ఎన్నో పథకాలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ అంతా సుభిక్షంగా ఉండాలని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మేము అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గంలో పల్లా గారి ఆఫీస్లో మేము కేక్ కట్ చేయడానికి తెలుగు మహిళలందరం కూడా ఒక దగ్గరికి చేరాము. అలాగే కూటమి, జనసేన, బీజేపీ అందరూ కలిసి మేము ఒకటయ్యి బాబు గారిని ఎంతగా మేము కష్టపడి ఈ రోజుని గెలిపించి సీఎంగా చేయాలని, నెరవేర్చుకోవాలనుకుని మా అందరి పట్టుదల వల్లనే ఈ రోజుని బాబు గారిని సీఎంగా చేసే వరకు ఒక్కళ్ళు కూడా కలబట్టిన పట్టు వదలకంట మహిళలు ఎంతో కోరుకుని బాబు గారిని సీఎం గారిని చేసాము. చేసిన సందర్భంగా ఈ రోజైతే బాబు గారు గిఫ్ట్గా ఎంతో మంది యువకులకి ఉద్యోగాలు అయితే 5 లక్షల మందికి పైగా, కూటమి అయితే జనసేన మొత్తం అందరికీ కలిపి 5 లక్షల పైగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ రూపంగా మా పార్టీ ఉద్యోగాలు తెలియపరచడం జరిగింది. అది ఈ రోజే చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాగైతే మాట ఇచ్చారో, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాగైతే పెట్టారో, మన సూపర్ 6 అని ఏదైతే పదవులనే వాడారో అదే సూపర్ 6 ముందుకెళ్తూ అందరికీ మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట
తులదూకంట కంపల్సరిగా మాటకి నిజాయితీగా కట్టుబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా చంద్రబాబు నాయుడు గారే. అది బాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా మహిళల్లోని ఉత్సాహం పొందుతుంది. అలాగే రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ప్రజల్లో మరింత కోరిక నెరవేరుతూ ఉంది. యువత చాలా మంది యువత అయితే ముందడుగు వెయ్యాలని వాళ్ళు ఎంతో ఉత్సాహం పడుతున్నారు. లోకేష్ బాబు ఎన్నో రకాలుగా మాట ఇచ్చారు చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా. అదే ప్రకారంగా విద్యాశాఖ మంత్రి అయినందుకు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా పుట్టినరోజుకి గిఫ్ట్గా తనయుడు లోకేష్ గారు మాట ఇచ్చినందుకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అది అంతవరకు నిజమే. అది రాష్ట్రంలో చాలా మందికి వినియోగించుకుంటారు. ఇకపైన ఇంకా వచ్చే ఈ 4-5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెయ్యాలనుకున్నారో, అలాగే పోలవరం ప్రాజెక్టులు అయితే, అలాగే రాజధాని అయితే, అలాగే ప్రజలంతా రాష్ట్రం అంతా ముందుకెళ్లాలని, అందరూ కూడా బంగారు కుటుంబాలు అవ్వాలని, నిరుపేదలు లేకుండా చెయ్యాలని తన కోరిక, చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేర్చుకోవాలని, అందు గురించి ఈ 5 సంవత్సరాల్లో బంగారు కుటుంబాలు చెయ్యాలని అనుకుంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన నీతి నిజాయితీలు కూడా మాకు మహిళలందరికీ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాను. అలాగే సూపర్ 6 అతను పెట్టిన పథకాలన్నీ కూడా ముందుకు చేసుకువెళ్తున్నారు. అన్నీ కూడా చేశారు. ఇంకా ముందుకి అన్ని మంచి పనులే చేస్తూ అతను పేరు చాలా నిలబెట్టుకున్నారు. అతను అనుకున్న పథకాలన్నీ కూడా నెరవేర్చారు. ఒక్కొక్క పథకం కూడా ఇస్తున్నారు. మహిళలందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన అడుగుజాడల్లో మేము అందరం నడుస్తాము. ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా మహిళలందరూ కోరుకుంటున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాది 73వ వార్డు. నా పేరు దేవి. చంద్రబాబు నాయుడు గారు అతను సంక్షేమ పథకాలన్నీ పెట్టి చాలా మహిళలకి ముందుకి ప్రోత్సహించి చాలా బాగా అన్నీ అందిస్తున్నారనేసి మేము మహిళలందరినీ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆయన వెంట మేము ఉంటాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. అలాగే ప్రజల అందరూ ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సీఎం గారు. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అలాగే సీనియర్ నాయకురాలు మాధవీలత ఆధ్వర్యంలో కూటమి మహిళలందరూ కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మహిళల తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మెగా డిఎస్పి 16,347 టీచర్ల ఉద్యోగులకి నోటిఫికేషన్ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా రిలీజ్ చేయడం జరుగుతున్నది. దీనికి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. జై చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం అండి. నా పేరు శ్వేత. ఈ రోజున మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం 75వ జన్మదినోత్సవం చేసుకుంటున్నాము. ఇలాగే ఆయన నిండు నూరేళ్ళు ఎన్నో జన్మదినాలు చేసుకొని మన రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నడిపించాలని కోరుకుంటున్నాము. ఆయనే అసలు చెప్పాలంటే ఐటీ రంగం మన ఆంధ్రప్రదేశ్లో కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఐటీ రంగాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ టైం ఆయన. అలాగే హైదరాబాద్లో ఐటీ సిటీ అంతా డెవలప్మెంట్ చేసిందే ఆయన. ఇప్పుడు మన వైజాగ్ కూడా ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఎంత అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అన్నీ ఆయన వల్లే మనకి ఐటీ కానీ యువతకు కానీ అన్నిటికీ ఉద్యోగాలు మనకి కల్పిస్తున్నారు ఆయన. ముందు గవర్నమెంట్లో చాలామంది నిరుద్యోగులు అయిపోయారు. ఏ సంబంధించిన కంపెనీస్ కానీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ని రానివ్వలేదు, ఏది చేయనివ్వలేదు వాళ్ళు. ఎన్నో కియా కంపెనీ వచ్చింది, అది కూడా వాళ్ళు రానివ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ముందుకెళ్తుంది. ఎప్పటికీ ఆయన మాత్రమే అభివృద్ధి చేయగలరు.